And at that age, at your age, even from the age of 10 to this generation, we can say, we'll feel I know everything. ఇది పెద్ద డ్యామేజింగ్ పార్ట్. బట్ ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు సీక్ ద లార్డ్, మంచి చెడుల వివేకం వచ్చే వరకు సింపుల్ ఒబీడియన్స్ టు పేరెంట్స్ ఈజ్ ఇనఫ్. ఫోన్ వద్దు అంటే వద్దు, ఫోన్ యూజ్ చేయంటే యూజ్ చేయి. ఆ సింపుల్ ఒబీడియన్సే సోషల్ మీడియా నుంచి మిమ్మల్ని దూరంగా పెడుతుంది. అండ్ మా టైంలో వీ హ్యాడ్ ఎ మీడియా. వెన్ ఐ వాజ్ ఆఫ్ యువర్ ఏజ్, ఐ హ్యాడ్ ఎ మీడియా, స్వాతి బుక్. వీక్లీ మ్యాగజైన్ ఉండేది. ఒక వీక్లీ మ్యాగజైన్ ఉండేది, ఎవ్రీ థర్స్డే వచ్చేది. అప్పుడు మాకు రీడింగ్ ఎక్కువ, నావెల్స్. ఇన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఉండవు. డే మొత్తం మీద ఒక సీరియల్లో ఒక క్రైమ్ డిటెక్టివ్ లాంటిది, ఈవెన్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ఇంక్రీజ్ ద మైండ్ సెట్ కదా. అండ్ ఒక కామెడీ షో డైలీ ఒకటే ఉండేది. ఇవే ఉండేవి. అప్పుడు ఒక ట్రాప్ ఉంది, ఇప్పుడు ఒక ట్రాప్ ఉంది, లేదని కాదు. లాస్ట్ డిసెంబర్ ఐ థింక్ ఐ హర్డ్ టు ఎ సర్మన్, ఏలియా తర్వాత ఎలీషాకి డబల్ అభిషేకం ఉంది అన్నప్పుడు ఆయన చేసిన దానికంటే ఎక్కువ కార్యాలు చేయడానికి అన్నదే మనకి అప్పటి వరకు వస్తున్న టీచింగ్. ఈవెన్ ఐ రిసీవ్డ్ ఓన్లీ దాట్, ఐ అండర్స్టూడ్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్. బట్ దట్ ప్రాఫిట్ వాట్ హీస్ టోల్డ్, ఏలియా టైంలో ఉన్న శోధన కంటే ఏలియా టైంలోకి టెంప్టేషన్ పెరిగింది. ఆ టెంప్టేషన్ నుంచి ఆయన తనను తాను కాపాడుకోవాలంటే ఏలియా ఉన్నదానికంటే డబల్ పోర్షన్ అనాయింటింగ్ ఉంటేనే హీ కెన్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. యా ట్రూ.